మిగతా అప్డేట్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేరళ కన్నూరులో సిపిఎం సభ్యులు బీజేపీ కార్యకర్తలను మట్టుబెడుతున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. సుజిత్ విష్ణు అనే బీజేవైఎం దళిత నేతను హత్య చేయడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్విట్టర్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాను మరిచిపోయి కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలన పిచ్చోడు చేతిలో రాయిలా మారిందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజాధనాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెడుతోన్న కేసీఆర్ రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్కు మాత్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. పంటలు నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే సంబరాలు చేసుకుంటున్నారని కేసీఆర్ మాట్లాడటం అన్యాయమన్నారు. సోయి లేకుండా మాట్లాడుతున్న కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఉద్యమంలో ఆంధ్రలో దోపిడీ చేస్తుంటూ వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పి పదే పదే చెప్పిన మాట ఈ రోజు తెలంగాణ దోపిడీ చేసి ఆంధ్ర కాంట్రాక్టులు కట్టబెడుతుంది కేసీఆర్ అని చెప్పి మనం చేస్తున్నాం. కాదని చెప్పండి. ఏ ప్రాజెక్టులో ఎంతమంది ఆందోళనకి ఇచ్చిండ్రు, ఏ విధంగా టెండర్స్ మ్యానిపులేట్ చేసి ఇచ్చిండ్రో మరి లెక్కలతో సహా 2-3 రోజుల ముందు ఆయన ముందు పెడతాం. రైతుల గురించి మాట్లాడుతున్నాడు, హేళనగా మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం ఉండాలి. శాసనసభలో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినావు, ఎలక్షన్స్ లో రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినావు. ఈరోజు కాంట్రాక్ట్, నేను ఈ మాటకే అతను ఇరిటేట్ అని చెప్పి మనం చేస్తున్నాం. మీకు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి, రైతుల రుణమాఫీ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. గ్రామాల్లో స్కూళ్లలో మిడ్ డే మీల్ స్కీమ్స్ కూడా పేమెంట్ జరగడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ కి అసలు నిధులే ఇవ్వడం లేదు. ఎస్సీలకి దళితులకి 3 ఎకరాలకు పొలాలు కొని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దగ్గర పైసలు ఉండలేవు. కానీ వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకి, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు మాత్రం పైసలు ఉంటాయి. ఎంత సోయి లేని ప్రభుత్వం, ఎంత సోయి లేని ముఖ్యమంత్రి అంటే ఆయన అక్కడ వరంగల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మేకలు కోసుకొని ఈ చెరువు కట్టల కాడ ఇది సంబరాలు చేసుకుంటారని. అసలు నిజంగా ఈ ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితుల్లో బతుకుతున్నాడా అని ఆలోచించాలి. 4 పంటలు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇతనికి రైతులు సంబరాలు చేసుకుంటూ అనిపిస్తుంది. అంటే నువ్వు రైతులకు రుణమాఫీ చేసిన సంబరాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 720 కోట్ల రూపాయలు ఇతను డైవర్ట్ చేసి రైతులకి ఇవ్వలేనందుకు సంబరాలా? రైతు కూలీలకి 2-3 నెలల నుంచి ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ పెట్టిన సంబరాలా? వరంగల్లో మాట్లాడుతూ సోయి లేకుండా మాట్లాడుతూ మరి అసలు